జేటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు రాకతో ఆంధ్రాలో అడుగడుగున అభివృద్ధి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్ర గౌడ అన్నారు. ఈ రోజు ఆలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్ర గౌడ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాల గురించి మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతి పథకం అందే విధంగా చూస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం డిఎస్సిపై పెట్టినందుకు డిఎస్సి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు బాబు మీరు సైడ్ వాళ్ళ కొద్దిగా మీరు ఇక్కడ వచ్చేసేయండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే 5 అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. మరి దాని ద్వారా కూడా ఈరోజు ఆ లబ్ధి పొందే వాళ్ళని కూడా ఇక్కడ 25 మందిని కూర్చోబెట్టుకుని మనం సంతకాలు పెట్టిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు సింహాసనం అధిరోహించారు. హోందాతనంగా కూడా ఈరోజు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులారా మేల్కోండి, మనము ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ఏ మీద చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సంతకం ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు టైటిల్ డీడ్ అంటే రైట్ ఆఫ్ ల్యాండ్ టైటిల్ డీడ్ అనే దాని మీద కూడా రెండో సంతకం పెట్టడం జరిగినది. అదేవిధంగా మరి ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తాం, జూలైలో పాతది 3,000 కలిపి 7,000 మొత్తం ఇస్తామని చెప్తూ మరి మూడో సంతకం పెట్టడం జరిగినది. అదేవిధంగా బడుగులకు ఇదివరలో ఉన్న అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. మరి అవి అన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి 4వ సంతకం పెట్టడం జరిగినది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థులకు నైపుణ్యం నేర్పే విధంగా కూడా దాన్ని కూడా అమల్లోకి తెస్తామని చెప్పి 5వ సంతకం పెట్టడం జరిగింది. మరి ఈరోజు మాట ఇచ్చినట్ల మన ప్రభుత్వం భారీ మెజారిటీతో దాదాపు 164 సీట్లతో ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి అఖండఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ మొన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన ఎందుకంటే యువకులందరూ ఎంతో కళలో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ అయితేనేమి, నైపుణ్య శిక్షణ అయితేనేమి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ పైన ఆ మొదటి 5వ సంతకం పెట్టడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో డిప్లొమాలు కానీ ఎంబీఏలు కానీ డిగ్రీ చదివి అనేక మంది మా నిరుద్యోగులు చాలా వెయ్యి కథలతో ఎదురు చూస్తున్న ఆ సందర్భం రాని వచ్చింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెన్షన్దారులకి 3,000 నుండి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసినందుకు రైతులు మరియు స్కిల్ డెవలప్మెంట్ అమలు చేసినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వీరభద్ర గౌడ తెలుగు యువత అధికార ప్రతినిధి సురేంద్రకు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తామని మరోసారి తెలిపారు. కార్యకర్తలకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అలాగే పెన్షన్దారులకి 3,000 నుండి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసినందుకు రైతులు మరియు స్కిల్ డెవలప్మెంట్ అమలు చేసినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వీరభద్ర గౌడ తెలుగు యువత అధికార ప్రతినిధి సురేంద్రకు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తామని మరోసారి తెలిపారు. కార్యకర్తలకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పెన్షన్దారులకి 3,000 నుండి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్న